आज बतारीख 31 जनवरी बरोज़ जुमा को शहर हैदराबाद के गोशा महल में नए उस्मानिया हॉस्पिटल की तामीर पर बंद की कॉल दी गई। इस मौके पर गोशा महल के रिहायशियों और कारोबारी मकानों ने मौजूदा अस्पताल पर एतराज़ात उठाते हुए बड़े पैमाने पर एहतजाज किया। गोशा महल परिरक्षण समिति, जो कि इस मंसूबे की मुखालिफत कर रही है, इसने जुमे को बंद की कॉल दी। बंद ने हैदराबाद में नए उस्मानिया हॉस्पिटल से मुतल्लिक कई सारे खदशात को भी जन्म दिया है। वो मुमकिना मसाइल की तरफ इशारा कर रहे हैं, जैसे कि इस अस्पताल की तामीर से यहाँ पर भारी ट्रैफिक में रुकावटें, तिजारत पर असरात और माहौलियाती नताइज पर लोग शुबहा और खदशात जाहिर कर रहे हैं। बंद की कॉल के जवाब में गोशा महल में नज़्म नक्स बरकरार रखने के लिए काफी तादाद में पुलिस एहलकारों को तैनात किया गया। बंद के अलावा सूरत हाल मजीद शिद्दत इख्तियार की गई। लोगों ने तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी को हैदराबाद में नए उस्मानिया हॉस्पिटल के संगे बुनियाद की तकरीब में शिरकत करने से भी रोकने की कोशिश की। किसी भी मुमकिना अमन व अमान के मसाइल को रोकने के लिए हुकूमत ने गोशा महल परिरक्षण समिति के सदर पुरुषोत्तम के मंसूबाबंद एहतजाज से कबल घर में इसे नजरबंद कर दिया। यहाँ पर तमाम एहतजाजी, जो कि सीएम डाउन डाउन के नारे भी बुलंद कर रहे थे, कई सारे एहतजाजियों को हिरासत में लेते हुए इन्हें पुलिस स्टेशन भी मुंतकिल कर दिया गया। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर। पुलिस ग्राउंड बचाओ, पुलिस ग्राउंड बचाओ, पुलिस ग्राउंड बचाओ। ఇది ముఖ్యమంత్రిది ఒక పోలీస్ గ్రౌండ్ ఉండి హాస్పిటల్ టెక్నికల్ గా ఏ ఆలోచన లేదు। టెక్నికల్ గా ఎన్నైతే ఎకరాలు ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్ని వదిలేసేసి ఇక్కడ నీకు లోపల వచ్చి త్రీ సైడ్స్ రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది। సీఎం नमस्कार, నేను కేడి దినేష్
తెలుగుదేశం స్టేట్ ట్రేడ్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు గోషామెల్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్. సీఎం గారు ఇవాళ గోషామెల్లో వస్తున్నారు. సీఎం గారు చాలా మీరు తొందరపడుతున్నారు. కేసీఆర్ గారు చేసిన తప్పులు మీరు కూడా చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్న సెక్రటరియట్కి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, పైసలు ప్రజల సొమ్ము వృధా చేశారు. అలాగే మీరు కూడా మీ పేరు పెట్టుకోవాలని మీ ఆశ మంచిది, కానీ మీరు డిసిషన్ తీసుకుని తప్పు. ఎవరైనా కానీ డెవలప్మెంట్ చేస్తే సిటీ అవుట్స్కట్లో పోయి డెవలప్ చేస్తే చుట్టూ మొత్తం డెవలప్ అవుతుంది. ఇక్కడ డెవలప్ ఉన్న గల్లీలో గోషామెల్ గ్రాండ్ ఎవరికి చాలా ప్రజలకి ఎంత మంచిది. చుట్టూ గ్రాండ్ చుట్టూ ఉన్న పోలీస్ గ్రాండ్ ఒళ్ళు చుట్టూ ఉన్న ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. మహిళలు, చిన్న పిల్లలు, స్కూల్స్లు మరియు చిన్న చిన్న హాస్పిటల్స్లు ఉన్నాయి, మరియు చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉండాలి? వృద్ధులు, పెద్దలు. ఆ టైంలో నిజాం కాలంలో హైజా వ్యాధి వచ్చింది. హైజా వ్యాధి ఎట్లా వచ్చింది? హైజా వ్యాధితో ఎంతమందికి ప్రాబ్లం వచ్చింది, వేరేకి స్ప్రెడ్ అవుతుంది. అట్లా కావద్దని ఆడ ఉస్మానియా హాస్పిటల్లో చెరువు దగ్గర పెట్టారు. అది ఎవరికి చుట్టూ ఇల్లు లేవు, ఎవరైనా వస్తే ప్రజలకి ఇబ్బంది కావద్దని ఆడబెట్టిండ్రు. మీరు కూడా ఆలోచించాలి. అక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ కట్టకుండా మీరు ప్రజల మధ్యలో మీరు ఎంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, చాలా మంచిది, కానీ అక్కడ కట్టకుంటే వేరే దగ్గర కడితే మీకు కూడా మంచిది. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అంబులెన్స్ వస్తే ఎట్లా వస్తుంది? మధ్యలో సరే చనిపోతారు. ఎట్లా వస్తుంది అంబులెన్స్? మీరు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు.